ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। हरि ओम्। भगवद्गीता 10వ అధ్యాయం విభూతి యోగం। ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता श्रीमद्भगवद्गीता अथ दशमोऽध्यायः। अथ दशमोऽध्यायः। विभूतियोगः। विभूतियोगः। श्रीभगवानुवाच श्रीभगवानुवाच भूय एव महाबाहो भूय एव महाबाहो शृणु मे परमं वचः। शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया वक्ष्यामि हितकाम्यया। न मे विदुः सुरगणाः न मे विदुः सुरगणाः प्रभवं न महर्षयः। प्रभवं न महर्षयः। अहमादिर्हि देवानां अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः। महर्षीणां च सर्वशः। यो मामजमनादिं च यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम्। वेत्ति लोकमहेश्वरम्। असम्मूढः समर्थ्येषु असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। सर्वपापैः प्रमुच्यते। बुद्धिर्ज्ञानमसम्मोहः बुद्धिर्ज्ञानमसम्मोहः क्षमा सत्यं दमः शमः। क्षमा सत्यं दमः शमः। सुखं दुःखं भवो भावः। सुखं दुःखं भवो भावः। भयं चाभयमेव च। भयं चाभयमेव च। अहिंसा समता तुष्टिः अहिंसा समता तुष्टिः तपोदानं यशो यशः। तपोदानं यशो यशः। भवन्ति भावा भूतानां भवन्ति भावा भूतानां मत्त एव पृथक्विदः।
మత్త ఏవ పృథగ్విదాః. విత్ రైట్. ఓకే. సో నిన్న చూసాం లాస్ట్ టాపిక్ ఏంటి, భగవంతుడు విభూతి యోగం ద్వారా ఆయన యొక్క స్పెషల్ యూనిక్ విశిష్టమైన ఫీచర్స్ ఏంటి అనేది ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. అంటే మిగతా వాటిలలో లేడా అంటే అన్నిట్లలో ఉన్నాడు. బట్ ఎక్కడైతే అది మన మనస్సుకి కానీ మనకి కానీ చాలా స్పెషల్ అనిపిస్తుందో ఆ స్పెషాలిటీయే ఆయన అని చెప్తున్నాడు. ఓకే, ఆ స్పెషల్నెస్ ఏదైతే ఉందో, లైక్ షుగర్ ఉంది, చక్కెర ఉంది, అందులో ఉన్న తీయదనం ఏదైతే ఉందో, స్వీట్నెస్ ఏదైతే ఉందో, అది మెయిన్ దాని యొక్క షుగర్ని డిజైన్ చేస్తుంది, షుగర్ని సిగ్నిఫికెంట్ చేస్తుంది. అట్లా స్వీట్నెస్ లేకపోతే అది లేనట్టు, షుగరే అనం దాన్ని. ఏదో కలర్లో కనిపించినా కూడా, కళ్ళకు కనిపించినా కూడా ఆ రకంగా కనిపిస్తున్నప్పుడు అనము, ఆ రకంగా టేస్ట్ ఉంటేనే అంటాం షుగర్ అని కదా. సో ఆ స్వీట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఫోటో చూసి ఇది షుగర్ అంటే షుగరే, కానీ షుగర్ ఫోటో అది. సో భగవంతుడి ఆ అంశ, ఆ విశిష్టమైన విధానం ఏదైతే ఉందో ప్రపంచంలో, దాని గురించి చెప్తూ ఉన్నాడు విభూతి యోగంలో. సో ఎట్లా ఉన్నాడు ఆయన మొత్తం ప్రపంచంలో అంటే ఉపాదాన కారణం నిమిత్త కారణం లాగా ఉన్నాడు. మీరు ఆల్రెడీ విని ఉంటారు ఉపాదాన నిమిత్త కారణం గురించి. సో ఉపాదాన కారణం నిమిత్త కారణం ఏంటి? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కుండ తీసుకున్నాం అనుకోండి, కుండ ఉండడానికి దానికి మట్టి ఉపాదాన కారణం, బేసిక్ రీసోర్స్ మెటీరియల్. ఓకే, దాని యొక్క విధానం చేసేవాడు ఎవడైతే కుమ్మరివాడు ఉన్నాడో వాడు నిమిత్త కారణం. సో మట్టి ఉంటే మట్టంతల మట్టిని కుండ అనలేము, దాన్ని ఒకటి చేసేవాడు ఉన్నాడు కానీ మట్టి లేకపోతే కూడా కుండ ఫామ్ అవ్వదు. సో చేసే మెటీరియల్, దానికి చేయబడే నాలెడ్జ్ ఉన్నవాడు ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం, నిమిత్త కారణం. సపోజ్ బట్టలు ఉన్నాయి, క్లాత్ ఏదైతే ఉందో, వస్త్రం ఏదైతే, బట్ట ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం మెటీరియల్. దాన్ని చేసిన వాడు ఎవరైతే ఉన్నాడో నిమిత్త కారణం. ఇది జనరల్ గా ప్రపంచంలో ఏది చూసినా కూడా ఒక మెటీరియల్ ఉంటుంది, దాన్ని చేసిన వాడు ఆర్ దాన్ని ఆ షేప్ రూపు ఆ ప్రాసెస్ చేసిన వాడు, దాని బిహైండ్ నాలెడ్జ్ ఉంటుంది, ఉపాదాన నిమిత్త కారణం. కానీ ఇక్కడ స్పెషల్ గా ప్రపంచం చేయబడింది. సో ఈ ప్రపంచంలో చేతనా వస్తువు అచేతనా వస్తువు రెండు కూడా భగవంతుడే, డిఫరెంట్ డిఫరెంట్ కాదు. మట్టి వేరు, మట్టిని చేసిన కుమ్మరివాడు వేరు కదా. సో మట్టి డిఫరెంట్, కుమ్మరివాడు డిఫరెంట్, వాళ్ళిద్దరు కలిస్తే కుండ అయింది. కానీ ఇక్కడ ప్రపంచాన్ని చేసినప్పుడు చేసిన మెటీరియల్ ఒకటి, చేయబడిన వాడు ఒకడు, డిఫరెంట్ కాదు. సో మెటీరియల్ భగవంతుడే, చేసిన నాలెడ్జ్ భగవంతుడే. అందుకనే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం ఈ ప్రపంచానికి భగవంతుడు అని అంటున్నాం. సో డిఫరెన్స్ లేదు భగవంతుడి విషయంలో. సో అచేతనమైన వస్తువుకి చేతన కల్పించి ఆడించేది ఆయననే. సో డిఫరెంట్, ఆయన కంటే డిఫరెంట్ క్రియేషన్ ఏం లేదు. దట్స్ హౌ ఆయన విభూతిలో ఉన్నది కూడా ఆయన్నే, ఇట్లా ఇట్లా వ్యక్తం అవుతున్న వాటిలో కూడా ఆయన్నే ఉన్నాడు అని చెప్తున్నాం. సో కుండలో కుమ్మరివాడు లేడు, కుండలో ఉంది మట్టి, మట్టి సెపరేట్. కుండలో కుమ్మరివాడు కనబడతాడా? కనబడడు. ఉంటాడా? ఉండడు. వాడు చేసేసాడు, అయిపోయింది. ప్రతి కుండలో కుమ్మరివాడు ఉన్నాడంటే నడవదు అది. ప్రతి వస్త్రంలో దాన్ని నేసిన వాడు ఉంటాడా? ఉండడు. అది కాదు, వాళ్ళు తయారు చేసినది. మట్టి వేరు, మట్టిని షేప్కి తీసుకొచ్చిన వాడువే. కానీ ప్రపంచానికి వస్తే మాత్రం ప్రపంచం మెటీరియల్ వేరు, క్రియేట్ చేసిన వాడు వేరు కాదు. ప్రపంచమే ఆ మెటీరియల్ కూడా భగవంతుడే. సో దాన్ని మనకి క్లియర్గా అర్థం కావడానికి ఈ విభూతి యోగం. లేకపోతే మనం ఏమనుకుంటున్నాం అంటే అంత భగవంతుడే అంటే ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయాలని, చెయ్యాలి. ఏ విధంగా చేయాలి? దానికో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు, దానికి ధర్మాలు ఇచ్చారు. ఆ ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటూ జీవించినప్పుడు ఆ క్వాలిటీస్ని మనం ఇంబైబ్ చేసుకుంటూ ఆయన యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే, సో అది ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు. సో నిన్న 3 శ్లోకాస్ చూసాము, 4, 5 చదివాం కదా. సో మీ దగ్గర భగవద్గీత బుక్ ఉంటే కూడా పెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అది బుక్ పెట్టుకొని చదవడం. ఎందుకంటే ఊరికే నేను షేర్ స్క్రీన్ చేయలేదు.
వర్డ్స్ చూసుకుంటూ ఉండండి. ఓకే. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ, క్షమా సత్యం దమః శమః, సుఖం దుఃఖం భవో భావః, భయం చాభయమేవ చ. ఇవన్నీ గుణాలు చెప్తూ ఉన్నాడు. ఓకే. 4వ శ్లోకం 5వ శ్లోకం టుగెదర్గా. అహింసా సమతా తుష్టిః, తపోదానం యశో యశః, భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఏం చెప్తున్నాడు? నేను ఎందులో ఉన్నాను అంటే ఇందులో నిన్న చూసాము 20 లక్షణాలు చెప్తూ ఉన్నాడు. అవన్నిట్లో నేను వ్యక్తం అవుతున్నాను అని. ఫస్ట్ బుద్ధి జ్ఞానం అసమ్మోహ, బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ, ఇది ఒక టుగెదర్, ఇవన్నీ ఒక గ్రూప్. బుద్ధి నాలెడ్జ్. ఓకే. ఏదైతే మనం తెలుసుకుంటున్నామో ఆ తెలుసుకున్న జ్ఞానం యొక్క ఫలితమే, తెలుసుకున్న బుద్ధి ఇన్ఫర్మేషన్ యొక్క రిజల్టే జ్ఞానం. జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోగానే జ్ఞానం వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ అని తెలుసుకున్నాం. తెలుసుకుంటే జ్ఞానం వచ్చేసినట్ట? అది చదువుతూ కూడా తాగే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ పార్కింగ్ చేయకూడదంట అని అక్కడే పార్క్ చేసే వాళ్ళు ఉన్నారు. అది జ్ఞానం కాదు. సో జ్ఞానం అంటే నీకు అది అర్థం అవ్వడం, నీ లోపలికి ఇంకడం. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు జ్ఞానం. ఆ జ్ఞానం నీ సొంతం అయ్యింది అని అన్నప్పుడు నీ లోపలున్న అసమ్మోహం ఏదైతే ఉందో తొలగిపోతుంది, అసమ్మోహం జరుగుతుంది. సో ఆ భ్రమ తొలగిపోయే స్థితి వస్తుంది, సమ్మోహం తొలగిపోతుంది, అసమ్మోహ స్థితికి వస్తావు. సో కంటిన్యూయేషన్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ లో భగవంతుడి విభూతి చెప్తున్నాడు. మేము ఎందుకు జ్ఞానం తెలుసుకోవాలనే జ్ఞానంలోనే ఉన్నాడు. స్పెషల్ గా నీకు ఎక్కడో లేడు భగవంతుడు. సో వెరీ ఇంట్రెస్టింగ్. మనం ఆయనకు దగ్గర అవుతున్నామా దూరం అవుతున్నామా మనకే తెలిసిపోతుంది. బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నాము అని అంటే దూరం అయిపోతున్నాను. ఎక్కడో ఉన్న విగ్రహంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడం, దేవుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, అసలు నువ్వు బేసిక్ థింగ్స్ ఏం చేస్తున్నావు, బేసిక్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ పర్ ఎంటిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ క్వశ్చన్. మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఓకే, చాలా విషయాలు వింటున్నాము, వింటే జ్ఞానం వచ్చిందా? జ్ఞానం వచ్చిందండి. వస్తే మరి నీ భ్రమ తొలగిపోవాలి. జ్ఞానం వచ్చిందండి కానీ దేవుడు నాకు ఇలా ఎందుకు చేశాడండి? సున్నా జ్ఞానం. దేవుడు నీకే కాదు చేసేది, నువ్వు అలా ఎందుకు జరిగింది అని ఆలోచించాలి కదా. అది నిన్ను ఆ విధానానికి, ఆ ప్రాసెస్ కి వెళ్ళడమే భగవంతుని యొక్క పని. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ చెప్తున్నాడు ఈ విషయం. అయితే ఇప్పుడు ఈ శ్లోకాలలో చెప్పేటి ఏవైతే ఉన్నాయో మనకి జనరల్ గా ఆధ్యాత్మిక విషయాలు, ఆది భౌతిక విషయాలు, ఆది దైవిక విషయాలు 3 ఉంటాయి కదా. సో ఆయన విభూతిని ఈ అన్ని యాంగిల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఈ టాపిక్ లో వచ్చేటి ఆధ్యాత్మిక విషయాలలో నేను ఎక్కడెక్కడ ఉన్నాను అనేది పాయింట్. ఓకే. దీని తర్వాత వచ్చేటి ఆది భౌతికంగా అంటే కనిపించేటివి, నేచర్, ఆది దైవికంగా ఎక్కడెక్కడ ఉన్నాను అనేది. ఈ కేటగిరీ మాత్రం ఆధ్యాత్మిక క్వాలిటీస్ గురించి. సో ఆ విషయం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం బుద్ధి, దాన్ని నిజంగా అర్థం చేసుకోవడం, ఇంకించుకోవడం ఏదైతే ఉందో జ్ఞానం, ఆ ఫలితాన్ని మనం ఆస్వాదించడం, దాని వల్ల భ్రమ తొలగిపోవడం ఏదైతే ఉందో అది అసమ్మోహ. ఇవి నా విభూతులు అనే విషయాన్ని చెప్తున్నాడు. అంతేనా? క్షమా సత్యం దమః ఈ క్వాలిటీస్ కూడా చెప్తున్నాడు. క్షమ, సత్యం, దమః, శమః. ఏంటి అండి ఇవన్నీ ఇన్నిగనం? అమ్మో, క్షమ అంట. అవును మాతాజీ, అసలు కొంతమంది ఉంటారు, అసలు ఎప్పుడు చూసినా కొన్ని పట్టుకొనే ఉంటారు. మేము ఎప్పుడో చిన్న తప్పు చేశాము అయినా సరే వాళ్ళు దాన్ని పట్టుకొని ఏడుస్తానే ఉన్నారు. క్షమించొచ్చు కదా. కదా, ఈజీ పక్క వాళ్ళ గురించి చెప్పినప్పుడు. మనం మేమా అస్సలు ఈ విషయంలో వాడిని క్షమించేదే లేదు. ఓ, అసలు చాలా గట్టిగా బండ పెట్టుకొని మనసులో పెట్టుకొని కూర్చుంటాం. సో ఇది క్షమ కాదు. నువ్వు నిజంగా క్షమించినప్పుడు నువ్వు బలవంతుడివి.
బలహీనత వల్లనే మనం ఇంకొకరిని క్షమించలేకపోతున్నాం. ఒకసారి క్షమించి చూడండి, ఎంత లోపల ఆ మనం ఔన్నత్యంగా మారుతాం, ఉన్నతంగా ఎదుగుతాం, మన లోపల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన లోపల చాలా విషయాల మీద క్లారిటీ పెరుగుతుంది. క్షమ ఆర్ క్షమించలేకపోవడం, క్షమించడం అంటే ఏంటి అని అంటే జస్ట్ జరిగిపోయిన వాటిని జరగకూడని పరిస్థితులు జరిగినప్పుడు వాటిని ఇంకా పట్టుకొని హోల్డ్ చేసుకొని కూర్చోవడమే క్షమించలేకపోవడం అంటే. జస్ట్ వదిలేయడం రాకపోవడం. ఏదేమన్నా చెప్పండి, వాళ్ళు అలా చేసేది కాకుండా నీ మొహం అలా చేశారు అయిపోయింది. దాన్ని మార్చలేం మనం. దాన్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని మార్చగలుగుతాం. ఇప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకునే విధానాన్ని కూడా మార్చకపోతే, తెలియక వాళ్ళు ఏమైతే తప్పు చేశారో తెలిసి మనం అదే తప్పు చేస్తున్నట్టు. వాళ్ళు ఒక్కసారి చేశారు, మనం దాన్ని 100 సార్లు ఊహించుకొని క్షమించను క్షమించను అని మన లోపల వీక్నెసే పెరుగుతుంది తప్ప స్ట్రెంగ్త్ పెరగదు. సో క్షమ అనేది బలవంతుడి యొక్క గుణం. సో క్షమించి చూసినప్పుడు అందులో ఉన్న గాడ్లీనెస్ ఏంటో అర్థమవుతుంది, డివైన్నెస్ ఏంటో అర్థమవుతుంది. అది భగవంతుడి విభూతి అంటున్నాడు. అందుకేనండి మేము క్షమించలేకపోతున్నాం అంటే, ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా అనుకోవచ్చు, కానీ నిజంగా క్షమించడం అనేది ఈజీ థింగ్ కాదు. ఎందుకు? బికాస్ అది చాలా గొప్ప విషయం. భగవంతుడు చెప్తున్నాడు ఇది నా విభూతి అని చెప్పి. నీకు విభూతి భగవంతుడిది తెలుసుకోవాలి అని అంటే క్షమించి చూడగలగాలి, వదిలేసి చూడగలగాలి. సో అప్పుడు నువ్వు ఆయన విభూతిని ఫీల్ అయినట్టు, విభూతిని తెలుసుకున్నట్టు, విభూతిని అర్థం చేసుకునే ప్రాసెస్లో నిన్ను నువ్వు డెవలప్ చేసుకున్నట్టు. ఓకే. సో ఒకసారంట ఆ, ఈ ఒక ఆవిడ ఏదో తప్పు చేసింది యూనో. సో ఊరందరు కలిసి ఏం చేశారంటే ఆ గురువు గారి దగ్గరికి తీసుకొచ్చారు. ఏమని అంటే, ఈవిడ చాలా యూనో క్యారెక్టర్లెస్ లేడీ, ఈమె వల్ల ఊరంతా చాలా ఆ బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఈమె బిహేవియర్ ఏం బాగాలేదు, వ్యతిరేకంగా చేస్తుంది, ఈమెని రాళ్లతో కొట్టి చంపేద్దాం అని చెప్పి తీసుకొచ్చారు. సో అందరు రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు, ఏముంది ఇంకా ఆమెని కొట్టి చంపేద్దామని చెప్పి. సో ఇప్పుడు గురువు గారు ఊ అని అన్నారనుకో, సెకండ్లో రాళ్ళు వేసేసి చంపేయడానికి రెడీగా ఉన్నారు. ఒకవేళ అలా ఎలా చంపుతారు, ఇది తప్పు కదా అని ఒకవేళ అంటే మాత్రం తన తప్పుని ఎంకరేజ్ చేసినట్టు కదా. తను ఏదైతే ఊరందరినీ పాడు చేస్తుందో ఆ తప్పులను ఎంకరేజ్ చేసినట్టు. సో అహింస వాటెవర్, లేదంటే తప్పు, క్షమించడం, క్షమించకపోవడం, న్యాయం, ధర్మం, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఆ గురువుగారు అన్నారంట, తను తప్పు చేసింది అని కదా మీరు అందరు పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు తన తప్పుకి. అవును, ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టండి, ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళు వచ్చి రాళ్ళతో కొట్టండి అని అన్నాడని. అని కళ్ళు మూసుకున్నాడని. కళ్ళు తెరిచేలోపు ఆమె తప్ప ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయారు. సో క్షమ క్షమ ఇదంతా మనం అలా ఎలా చేస్తారండి, ఎలా చేస్తారు? మనము ఎన్నో చేసుంటాము. సింపుల్, క్షమించలేకపోవడానికి ఎన్ని రీజన్స్ అయినా ఉండొచ్చు. మనము ఎన్నో చేసుంటాము, మనల్ని ఎంతో మంది క్షమిస్తేనే ఈ దాకా వచ్చాము. ఇది ఒక విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ కనెక్షన్ విత్ ద యూనివర్స్, కనెక్షన్ విత్ ద సిస్టమ్ అర్థం చేసుకున్నప్పుడు ఏది కూడా మన మనస్సుని ఎక్కువ హోల్డ్ చేసి బాధ పెట్టదు. మేబీ కొంతమంది అసలు మనని క్షమించేసిన విషయం కూడా మనకు చెప్పలేదు కావచ్చు, మనం తప్పు చేసింది కూడా మన దాకా తీసుకురాలేదు కావచ్చు, వదిలేశారు కావచ్చు మనల్ని. ఇట్స్ లైక్ పోనీ ఏంది అని చెప్పేసి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సిస్టమ్ని ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు, ఆ గుణం మన లోపల పెరిగినప్పుడు ఆయన విభూతి ఏదైతే ఉందో అది గోచరం అవుతుంది. మన లోపల మాలిన్యాల వల్ల, కల్మషాల వల్లనే భగవంతుడి తత్వం కనిపించట్లేదు, రజస్తమో గుణాల వల్లనే కనిపించట్లేదు. నిత్యం సత్వంలో ఉన్నప్పుడు చూసే ఒక ఫీల్డ్, ఒక స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నిత్యం సత్వగుణంలో ఉండాలి అని అంటే ఇలాంటి లక్షణాలని వాటిని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఇవే ఆయన విభూతులు. అలాంటి ఉద్దేశం ఉన్నప్పుడే ఆయన ప్రతి దాంట్లో ఎలా ఉన్నాడు, ఎలా గైడ్ చేస్తున్నాడు, ఎట్లాగా వ్యక్తం అవుతున్నాడు అనేది అర్థమవుతుంది. ఓకే.
అహింసా క్షాంతి ఆ, అహింసా క్షాంతి కాదు, క్షమా సత్యం దమ శమ, క్షమ సత్యం. ఓకే, నెక్స్ట్ పాయింట్ సత్యం. సత్యం, ఓ నిజమే మాట్లాడాలి, సత్యంగా ఉండాలి, సత్యాన్ని ఆచరించాలి, సత్యమేవ జయతే అని ఉపనిషత్తు కూడా చెప్తూ ఉంది, వేదం కూడా పలుకుతుంది. సత్యం అంటే ఏంటి? నిజంగా మన ఇంద్రియాలతోటి మనసుతోటి ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అది మనం ఏదైతే జరిగిందో దాన్ని మనం ట్రూత్ఫుల్గా తీసుకోవడం, ట్రూత్ఫుల్గా తీసుకున్న దాన్ని అదే విధంగా ఇతరులకు చెప్పడం. సో ఇక్కడ మళ్ళీ మనం సత్యం వాడుతున్నప్పుడు ఆరు సత్యంగా ఉంటున్నప్పుడు అది మన స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు. అది ఇతరుల హితాన్ని కోరుకోవాలి కానీ అహితాన్ని కోరుకొని మాట్లాడకూడదు. సో నేను ఎప్పుడు నిజమే మాట్లాడతానండి అని చెప్పేసి ఆ అనవసరమైన విషయాలలోకి దూరి అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి లీడ్ చేయడం కాదు. మనకి మంచి, ఇతరులకి కూడా మంచి జరగాలి మనం నిజం మాట్లాడడం వల్ల, ఆయన సత్యంగా ఉండడం వల్ల. ఆయన సత్యం ఎప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి కానీ సత్యం మాట్లాడినాక కానీ whatever, అయ్యో ఇలా చేసేది కాకుండా కావచ్చు, ఇట్లా ఉండేది కాకుండా కావచ్చు అని అది వీక్నెస్ని కానీ వెనక్కి కానీ లాగకూడదు. సత్యం, దమః శమః. సో ఆ సత్యంలోనే భగవంతుడు ఉంటాడు, ఆ సత్యమే మనల్ని కాపాడుతుంది. నెక్స్ట్ దమః. దమః అంటే స్టార్టింగ్ లోనే చెప్పాను, దమః శమః ఇవన్నీ. దమః ఇంద్రియ నిగ్రహం. ఓకే, సో మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏమైతే ఉన్నాయో వాటిని నిగ్రహంగా ఉంచడం. ఒక్కోసారి ఈ ఊరికే పనికి మాలిన ఈ ఇంద్రియాలన్నీ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకా విపరీతంగా విచ్చలవిడిగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటాయి. సో వాటిని ఒక నియంత్రణలో ఉంచడం, వాటికి ఒక డిసిప్లిన్ చేయడం. ఎవరు చూడట్లేదు కదా, ఎవరికి తెలియదు కదా, ఎవరికి అర్థం కాదు కదా అనుకోవడం కాదు, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండగలగాలి. అదే దమః. అంటే ఎవరో చూసి మనల్ని ఆ ఈ విధానంలో వెళ్ళండి అంటే వాళ్ళు చూస్తే, అబ్జర్వ్ చేస్తే అయ్యో వాళ్ళకి తెలిసిపోతే బాగుండదు అని చెప్పి మనల్ని మనం నియంత్రించుకోవడం కాదు. ఎవరు చూసినా చూడకపోయినా, తెలిసినా తెలియకపోయినా నా లైఫ్ నేను ఇలాగే ధర్మంగా ఉంటాను, నియంత్రించుకొని ఉంటాను, ఇంతవరకే లిమిట్లో ఉంటాను అని మనకు మనం పెట్టుకునే రూల్స్ ఏమైతే ఉన్నాయో అది దమః, ఇంద్రియ నిగ్రహం. దెన్ శమః. శమః అంటే మనోనిగ్రహం. ఉమ్, మీరు ఎప్పుడో రాసుకోవడం మానేశారు అనుకుంటా కదా, ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినేషన్స్, బుక్ పెన్ను అన్ని మానేశారు, ఇప్పుడు వదిలేశారు. మాతాజీ వైరాగ్యం వచ్చింది, త్యాగం చేసేసామంటారా? చేయండి చేయండి. ఆ సో మళ్ళీ అడుగుతా, ఈ చాప్టర్ అయిపోయినాక మొత్తం విభూతి యోగం అందరికి ఎగ్జామ్ ఉంటుంది. ఈసారి సీరియస్గా ఉంటుంది ఎగ్జామ్. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 11 చాప్టర్ అలో చేస్తాం. ఓకే, సో శమః మనోనిగ్రహం, మనస్సుని నిగ్రహించుకునే విధానం. మనస్సు నిగ్రహం లేకుండా ఎన్నో జరిగిపోతున్నాయి. న్యూస్ పేపర్ ఓపెన్ చేసిన, న్యూస్ ఓపెన్ చేస్తే చాలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? సింపుల్, మనస్సు నిగ్రహంలో లేదు వాడికి. వీడు వాణ్ణి చంపడం, వాడు వీని చంపడం, వీడు వాళ్ళని చంపడం. ఎవరెవరిని ఎందుకు చంపుతున్నారో కాదు అక్కడ, జెండర్ డిఫరెన్స్ కాదు, ఏజ్ డిఫరెన్స్ కాదు, ఏం కాదు, మనస్సు నియంత్రణలో లేకపోవడం. అరే ఇంత చిన్న పాప ఇలా ఎలా చేస్తుందండి, తండ్రి ఇలా ఎలా చేస్తాడండి, ప్రేమించుకున్న వాళ్ళు ఇలా ఎలా చేస్తారండి అంటే నాన్ సెన్స్. ఇలా ఎలా చేస్తారు? మనస్సు నిగ్రహంలో లేదు. చిన్న 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 విషయాలకే ఇలా చేస్తారా? మనస్సు నిగ్రహంలో లేదు. మనస్సు నిగ్రహంలో ఉండడం అనే దాంట్లో భగవంతుడు వ్యక్తం అవుతాడు. దరిద్రాలు ఇవన్నీ మనకి బేసిక్ థింగ్సే. మనం రిచ్ గా లేము, ఇంకేదో ప్రయత్నిద్దాం, ఏదో అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంత మానసిక కల్మషాలు నిండిపోతే అంత నియంత్రణ కోల్పోతాం. సో దమః శమఃలో భగవంతుడు నా విభూతి ఉంది అని చెప్తున్నాడు. సో శమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంద్రియాల నిగ్రహం అవుతాయి, మనస్సు నిగ్రహం అయితే ఆటోమేటిక్ ఇంద్రియాల నిగ్రహం అవుతాయి. అప్పుడు నువ్వు ఎవరిని కొట్టాలనుకుంటున్నావా, ఏం చేయాలనుకుంటున్నావా ఈ ఇంట్లోకి వెళ్ళవు. ఎందుకు? మనస్సులోనే నీకు ఆ ఆలోచన అనేది ఆపేస్తుంది. ఆపేసినప్పుడు ఇంద్రియాల మీద దాకా రాదు. అక్కడ దైవత్వం వ్యక్తం అవుతుంది. అక్కడ నువ్వు ఎప్పుడైతే నిగ్రహించుకుంటావో నీ బలం అక్కడ పెరుగుతుంది. ఒక మాట అనాలని అనిపించింది, ఆపినప్పుడు నీ లోపల ఉన్న పవర్ నీకు తెలుస్తుంది. ఇంటలెక్ట్ తోటి
అంటే బుద్ధితోటి వ్యవహరించాలి అనేది ఇక్కడ పాయింట్. ఆ బుద్ధిలో సత్వగుణంలో భగవంతుడు మనకు గోచరం అవుతాడు. మన స్ట్రెంగ్స్, మన బలాలు, మనం నిజంగా సత్యం వైపు ఉన్నప్పుడు చుట్టుపక్కల నుంచి కూడా శక్తి మనకు అనుకూలం అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. సో అక్కడ నా విభూతి ఉంటుంది అనేది చెప్తున్నాడు. దెన్ నెక్స్ట్ పాయింట్, సుఖం దుఃఖం భవో భావః. సుఖం దుఃఖం. హం అంటే కమ్, హం సెకండ్ ఖ. హం అంటే ఆకాశం. ఓకే. సుఖం, సు అంటే మనకి మంచి లేదా మనకు అనుకూలమైనది. దుఃఖం వ్యతిరేకమైనది లేదా ప్రతికూలమైనది. సో సుఖం దుఃఖం అంటే ఏంటి అని అంటే మనకు అనుకూలంగా ఉండే స్పేస్, ప్రతికూలంగా ఉండే స్పేస్. సో వీళ్ళతో ఉంటే నేను సుఖంగా ఉంటానండి అని అంటే, వాళ్ళతో ఉంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాను. సుఖంగా అంటే ఏంటి, వాళ్ళతో ఉంటే నేను ఎట్లా అయినా ఉండొచ్చు. ఆ స్పేస్ చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అంటే నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మో మా అత్తమ్మ నా అండి ఎప్పుడు చూసినా దుఃఖమే అండి. ఆ స్పేస్ మనకి నచ్చని స్పేస్ అన్నమాట. సో మనకి ఏదో ప్రతికూలమైన సిచ్యువేషన్స్ని కలిపే ఇచ్చే స్పేస్. ఈ అన్నిట్లలో కూడా భగవంతుడే ఉన్నాడు. దుఃఖంలో ఉన్నాడా మాతాజీ, సుఖంలో కదా దేవుడు ఉంటాడు అని. చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి. కొన్ని ఇంటలెక్చువల్ గా ఆలోచించాలి, కొన్ని ఆ మనల్ని డెవలప్ చేయడానికి, మన బుద్ధి శక్తి పెంచడానికి, లేకపోతే మన మానసిక స్ట్రెంగ్త్ ని పెంచడానికి ఒక విధంగా చెప్తున్నారు. సో అట్లా యాక్సెప్ట్ చేద్దాం. సుఖం దుఃఖం నా విభూతి అని అంటే, ఆ సుఖం వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి. ఆ సుఖంలో ఉంది నేనే. హ్యాపీనెస్ ఉంది. కాఫీ తాగాం. చాలా హ్యాపీనెస్ ఉంది. ఒక పెద్ద డిఫరెంట్ ప్లేస్‌కెళ్ళాం. వావ్! చాలా బావుంది. హ్యాపీగా ఎప్పటినుంచో అనుకుంటున్నాం. వెళ్ళాం. అయిపోయింది. సంతోషంగా ఉంది. కానీ దుఃఖమొచ్చినప్పుడు గూడా ఎట్లాగా భగవంతుడిని జూడాలి అనంటే, ఒకసారి రాధాకృష్ణులు ఆడుకుంటూ ఏదో జరిగిందంట. వాటెవర్ కోపంతోటి కృష్ణుడు రాధని గిచ్చాడంట. స్టోరీ. ఓకే. సో, చాలా రోజులయింది. ఆ మరక అలాగే ఉందన్నమాట. సో కృష్ణుడు మళ్ళీ కలిసినప్పుడు ఆ మరకేంటి అలా ఉంది, ఇది పోవడానికి ఏదైనా చెయ్యొచ్చు కదా అని అంటే, అలాగే ఉండని అని అంటే, ఎందుకు అంటే ఆ మరక చూసినప్పుడు నువ్వే గుర్తొస్తావు అని చెప్పి. ఆ, మనకు కూడా మాతాజీ చాలా దెబ్బలు తగిలాయి. ఆ దెబ్బలు తగులుకుంటా ఉంటే ఆ కొట్టినవాడు, తిట్టినవాడు, అన్నవాడు గుర్తొస్తున్నాడు. మేము కూడా రాధ ఉపాసించింది కృష్ణుణ్ణి. సో ఆ పాయింట్ తీసుకోకండి. మనకి కష్టం కలిగినప్పుడు కష్టం కలిగించిన వాడెవడైతే ఉన్నాడో ఫైనల్‌గా ఆ పర్సన్ గాదు. అసలు ఈ సిట్యుయేషన్, ఈ పరిస్థితి రావడానికి ఆ సంకటాన్ని పంపించిన పరమాత్మని ఎందుకు మనం గుర్తు చేసుకుంటలేము? కుంతీదేవి గూడా ఇలాగే ప్రార్థించింది పోయేటప్పుడు. లాస్ట్‌కి కృష్ణుడు వెళ్ళేటప్పుడు, "ఏంటి నువ్వేం మాట్లాడట్లేదంటే, నాకిట్లానే కంటిన్యూయస్‌గా కష్టాలివ్వు కృష్ణ. ఎందుకు? అలా ఎందుకు కోరుకుంటున్నావు?" అనంటే, అంటే అదొక రకమైన డిఫరెంట్ డివోషన్ అది. అంటే కష్టాలు రావాలని కోరుకోవాలా? నో, నో, నో. కష్టాలల్లోనే నేను నిన్ను మర్చిపోకుండా ఉంటాను. అదర్‌వైస్ కంఫర్టబుల్‌గా ఉంటే ఎవడికి ఏంటి ఏం లేదు. హాయిగా ఎంజాయ్ చేస్తే ఇంకా దాని బ్యాక్ సైడ్ ఉన్న పరమాత్మ ఎప్పుడు గుర్తొస్తాడు? ఎప్పుడు గుర్తొచ్చే అవకాశం లేదు. అందుకే ఫస్ట్ క్లాస్‌లో గూడా నేను చెప్పాను. ఇవన్నీ కలిగించడానికి రీజనే భగవంతుడు. నువ్వు అట్లానైనా భగవంతుడి సైడ్ మళ్ళుతావేమో అనేది ఆలోచన. ఆ విధంగా అయినా సరే నా సైడ్ రండి అని జెప్పేసి. సో ఎవరో మనల్ని ఏదో అన్నారు, కొట్టారు, తిట్టారు, వాళ్ళ వల్ల మోసం జరిగింది, అన్యాయం జరిగింది. ఇవన్నీ బయటికి జస్ట్ ఒక రీజన్సే. మరి నిజమైన రీజన్ ఏంటి? నిజమైన రీజన్ కనుక్కున్నప్పుడు బయటియి అన్నీ చాలా సిల్లీగా అనిపిస్తాయి. ఓహ్! వాడేంటి అలా చీట్ చేశాడు అనంటే, వాడు చీట్ చేయాలనేది పాయింట్ కాదక్కడ. నువ్వు వాడు చీట్ చేసిన తర్వాత డౌన్ అవుతున్నావా? బౌన్స్ బ్యాక్ అవుతున్నావా? నువ్వు హర్ట్ అయిన తర్వాత డిప్రెషన్‌లోకెళ్తున్నావా? దాన్ని పాజిటివ్‌గా ఆపర్చునిటీలాగా మలుచుకొని ముందుకెళ్తున్నావా లేదా? అది నీ లోపల ఉన్న స్ట్రెంగ్త్‌ని, పొటెన్షియల్స్‌ని బయటికి ప్రపంచానికి చూపిస్తుందా? నువ్వు ఒక వీక్ పర్సన్‌వి అని జెప్పేసి బయట ప్రపంచానికి చూపిస్తుందా? ఇక్కడ భగవంతుని యొక్క చేతనత్వమే వ్యక్తమవుతుంది. నువ్వు డిప్రెషన్‌లోకెళ్ళి ఒక వీక్ సోల్ లాగా బతికితే అది దైవీ గుణం గాదు.
సో నువ్వు ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యావో అక్కడ నీకు వ్యక్తమయ్యే సత్వగుణం ఏదైతే ఉందో, నీలో నుంచి వ్యక్తమయ్యే గుణం ఏదైతే ఉందో అది భగవంతుని తత్వం. అప్పుడు నువ్వు ఇంకా భగవంతుడి కంటే వేరే అనే ఆలోచనే ఉండదు. మనం భగవంతుని అందుకోవడం, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం ఇవన్నీ ఒక కాన్సెప్ట్స్ కాదు. లైక్ పిహెచ్డి చేయడం, డిగ్రీ చేయడం, అట్లా ఒక సర్టిఫికేట్ డిగ్రీ సంపాదించడం కాదు. మన మానసిక ఎదుగుదల ఏదైతే ఉందో, స్ట్రెంగ్స్ ని పెంచుకోవడం ఏదైతే ఉందో అదే మనం ఆ తత్వంలో నిలబడడం అంతే. సో నీకు కష్టాలు వస్తున్నాయా, దుఃఖాలు వస్తున్నాయా, దాన్ని పంపిన వాడెవడో గుర్తు చేసుకున్నప్పుడు ద్వంద్వ భావాలన్నీ దాటేస్తాము. అన్నిట్లలో ఆయన్నే ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకున్నప్పుడు అది కష్టమైన సుఖమైన పెద్ద తేడా ఉండదు. మనకు అనుకూలమైన ప్రతికూలమైన అంతా ఆయనే కలిగిస్తున్నాడు. దట్స్ ఆయన ఆ విధంలో కూడా మనతోనే ఉన్నాడు అని. సో ఇది సుఖం దుఃఖం కూడా నా విభూతియే. దెన్ భవ అభావ. సో భవ అభావ అంటే సృష్టించడం, నాశనం చేయడం, జన్మ మరణం, ఈ సృష్టి ప్రళయాలు ఇవన్నీ కూడా అంటే క్రియేటివ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో, డిస్ట్రక్టింగ్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో అన్నిట్లలో పుట్టడం చావు అన్నిట్లలో కూడా ఆయన విభూతియే ఉంది. ఆయన్నే చూడడం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. భయం చ భయమేవ చ, భయంలోను అభయంలోనూ కూడా ఉంది ఆయన్నే. ఓకే, సో భయంలో ఉంది, ఏదైనా తప్పు చేస్తాము అనే భయంలో ఉన్నది ఆయన్నే. ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కొంటాను అని వచ్చే అభయమైన స్థితిలో కూడా ఉంది ఆయన్నే. ఓకే, ఎప్పుడు కానీ ఇవి ఇవి వాల్యూస్ ఇవి. ఓకే, ఇప్పుడు చెప్తున్నాయన్ని ఈ వాల్యూస్ ధర్మానికి హితానికి సంబంధించినవి ఉంటాయి. సో ఈ వాల్యూస్ ఎందుకు పాటించాలి? బికాస్ వీటి వల్ల మంచి జరగాలి కాబట్టి, ఇతరులకి మంచి జరగాలి కాబట్టి. ఇతరులకు మంచి జరగాలి అని అన్నప్పుడు ఈ వాల్యూస్ వాటి యొక్క ఫుల్ పొటెన్షియల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్రెస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అని అంటే అహింస అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు అహింస కూడా చెప్తున్నారు. అంటే ఎవరిని కొట్టకపోవడం, ఎవరిని చంపకపోవడం మాత్రమే అహింస కాదు. సమయం వచ్చినప్పుడు మంచి జరగాలి అనుకున్నప్పుడు హింస అహింసలాగా అవ్వచ్చు, అహింస హింసలాగా అవ్వచ్చు. యుద్ధం చెయ్యాలి అని అంటే అంటే ఇప్పుడు మనం జనరల్ గా మన అండర్స్టాండింగ్ ఏంటి? చంపేస్తే హింస, కొడితే హింస. అది మాత్రమే కాదు, దాని వెనకాల మంచి జరగాలి అనేది ఉంది అని అన్నప్పుడు నువ్వు ఒక్కోసారి కొట్టినా మంచి జరిగితే అది హింస కింద కౌంట్ కాదు. చైల్డ్ అబ్యూస్, చైల్డ్ వయలెన్స్, ప్రతిసారి పిల్లల్ని కొడితే హింస అవ్వదు. కోర్స్ చెప్పే విధానాలు ఉంటాయి, కొట్టమని నేను చెప్పట్లేదు. చెప్పే విధానాలు దాటిన తర్వాత కూడా సమ్ టైమ్స్ పనిష్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. పనిష్మెంట్ అనేది ఉండగలగాలి. మనకైనా మన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళకైనా సరే. ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ కింగ్, లీడర్ అయి ఉన్నప్పుడు, నువ్వు రాజు అయి ఉన్నప్పుడు నువ్వు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు ఈ మరణ శిక్షలు ఇవన్నీ ఏంటి? హింసనా? నువ్వు మంచి జరగాలి అని అనుకున్నప్పుడు క్రియని మనం కౌంట్ చెయ్యం. ఓకే, కొంతమంది ఉంటారు చాలా మంచిగా స్వీట్ పెట్టి, లేకపోతే మంచిగా భోజనం పెట్టి కర్కశమైన మాటలు మాట్లాడతారు. అదేంటి? మేమేమన్నా అన్నామా అండి? కొట్టామా, తిట్టామా అసలు వాళ్ళని ఏమన్నా? అసలు దిస్ ఈస్ హై లెవెల్ ఆఫ్ వయలెన్స్ కదా. సో నువ్వు మంచి జరగాలి అని కోరుకోకపోవడం అనేది హింస. నువ్వు మంచి జరగాలి అని ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నావో ఒక్కోసారి అది కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా, బయటికి హింసలా కనిపించినప్పటికీ కూడా అది అహింసనే. ఓకే, సో ఎప్పుడైనా సరే హింస అనే టాపిక్ హితం తోటి, ధర్మాలు ఇవన్నీ ఓకే, జనరల్గా లిటరల్ మీనింగ్ యూస్ చేసుకొని ఓకే కొట్టడం, కొట్టకపోవడం, చంపడం, చంపకపోవడం ఇవన్నీ గురించి కాదు. ఓకే, సో దాని వెనక తత్వాన్ని, బ్యాక్ సైడ్ ఉన్న హితాన్ని కౌంట్ చేసి ఆ వాల్యూని ఎక్స్ప్రెస్ చేస్తాం. అప్పుడే ఆ వాల్యూ ఫుల్గా ఎక్స్ప్రెస్ అవుతుంది. ఓకే, ఒక్కోసారి హింసలో కూడా అహింస ఉండొచ్చు. అది గుర్తుపెట్టుకోవాలి. మంచితనంతో ఉంటుందా లేదా, దయతో ఉంటుందా లేదా, లేదా నిర్దయగా బిహేవ్ చేస్తున్నామా అనేది. ఓకే, దెన్ తుష్టి, సంతుష్టి చెప్తున్నారు. ఏంటి సంతుష్టి? తుష్టి అంటే తృప్తి పడడం.
ఓకే, తుష్టిలో భగవంతుడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి అని అంటే దేంట్లో ఉండాలి? కొంతమంది డబ్బులు సంపాదిస్తే సంతృప్తిగా ఉంటారు, ఉండరు. అక్కడ మనం మనకున్నది సంతృప్తిగా ఉండగలగాలి. కానీ జ్ఞాన సంపాదనలో తృప్తిగా ఉండకూడదు. హ్మ్. చాలండి, చాలా నేర్చుకున్నాం, ఇంకా చాలండి, నీ బుద్ధి అక్కడికే ఆగిపోతుంది. సో తుష్టిహి ఉండమన్నారు కదా అని అంటే దేంట్లో ఉండాలి, దేంట్లో ఉండకుండా ఉండాలి అనేది కూడా తెలియాలి. అది చెప్తున్నారు. తుష్టిహి అని అంటే నేను సంతోషంగా సంతృప్తిగా ఉన్నాను. ఏది? నాకున్న వాటితోటి. అఫ్ కోర్స్ డబ్బులు సంపాదించాలి, ఉన్నవాటితో స్థిరమైపోవాలి అని కూడా నేను చెప్పట్లేదు. ఆశ, అత్యాశ తప్పుడు దారిలోకి తీసుకెళ్ళొద్దు. బట్ సంపాదించే టెక్నిక్ ఉండాలి, సంపాదించాలి, ఏదైనా చేయాలి. అలాంటిది నాలెడ్జ్ ప్లేస్కి వచ్చినప్పుడు తుష్టిగా ఉండాల్సిన అవసరం లేదు. విద్యా అర్జనలో తృప్తిగా ఉండాల్సిన అవసరం లేదు. బట్ వేరే అన్యమైన విషయాలలో సాటిస్ఫైగా ఉండగలగాలి. మనస్సు ఒక విషయం జరిగిన తర్వాత నేను కామ్ అయిపోయాను, ఐఎమ్ రిలాక్స్, ఐఎమ్ డన్, ఐఎమ్ ఎనఫ్ అని అనగలగాలి. ఆ తుష్టిలో భగవంతుడు వ్యక్తం అవుతున్నాడు అనేది చెప్తున్నారు. ఓకే. దెన్ ఇంకా చెప్తున్నారు తపోదానం యశో యశః. ఓకే, అవేంటో మండే రోజు చూద్దాం. సండే లేదు క్లాస్. ఓకే, ఇవి ఆలోచిస్తూ ఉండండి, మిగతాయి మండే క్లాస్ కలదు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.